కాఫీ కాఫీ ఇదిగో కాఫీ. అలా కాఫీ కాఫీ అని కాకిలే అరవకపోతే లేచి స్నానం చేయొచ్చుగా. ఈరోజు ఉగాది కూడాను. ఉగాదా అంటే? ఉగాది అంటే ఏంటా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏదో కెనడా సంబంధం అని మా వాళ్ళు ఆస్పరి పెళ్లి చేస్తే పెళ్ళైంది ఆ ఏడాదికే ఇన్ని షాకులు ఇస్తావే. ఉగాది అంటే మన తెలుగు వారి కొత్త సంవత్సరం. అదేదో తేమో దోమ ఉందిగా, త్వరగా రెడీ అయ్యవు. అక్కడైనా నీకు కొంచెం జ్ఞానోదయం అవుతుందేమో. అవుతాను కానీ ముందు టిఫిన్ ఏం చేసావో చెప్పు. టిఫిన్ కాదు, ముందు లేచి స్నానం చేసి ఉగాది పచ్చడి తినాలి. ఉట్టి పచ్చడి తింటే ఏం బాగుండిద్ది? అందులో గారెలు ఉంటే. ఓసే, ఇది ఇడ్లీలో గాల్లో తినే పచ్చడి కాదే. ఉగాది పచ్చడి అంటే 6 రుచులు కలిపి ఈరోజు మాత్రమే తినే పచ్చడి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను శపించేవాడిని. తర్వాత చెప్పించచ్చులే, కానీ ముందెళ్ళి కొంచెం గారెలు చేయవా ప్లీజ్. అంతకుముందు ఇక్కడ దొరికిన గడ్డి తిని స్లిమ్గా ఉండేదాన్ని. పెళ్ళయ్యాక నేను చేసిన గాళ్ళు, బూళ్ళు, బొబ్బట్లు, పరమన్నాలు అన్నీ బాగా మరిగి చివరికి నాకే పెళ్ళైన కొత్తలో బాడీ దగ్గర రెచ్చిపోయిన కదొచ్చు ఇదొచ్చు అని పిచ్చిబాగులు వాగితే చివరికి మీరు కూడా నాలాగే సేమ్ టు సేమ్. భూతాలమ్ముతాం. మంచి చక్కని భూతం అండి. మీకు కావలసిన నచ్చిన అక్కడని పనికిరాని పనులు కూడా చేస్తుందండి. మా భూతంతో ఒక 2 రోజులు ఉంటే ఇంకా చచ్చే వరకు వదలరండి. భూతాలు అమ్ముతామండి, భూతాలు అమ్ముతాం. రే భూతం, ఇలా రారా. నా పేరు భూతం కాదండి, బేతాళరావు. పెద్ద తేడా లేదు కానీ ఏంటి కెనడాకి వచ్చి తెలుగులో అరిచి మరీ అనుకుంటున్నాం. ఏం ఇంగ్లీష్ రాదా? రాదండి, తెలుగు మాత్రమే వచ్చు. ఇలా అయితే ఏ ఎన్నవైనా కనీసం దగ్గరికైనా పిలుస్తారా? మీరు పిలిచారు కదండి. సర్లే కానీ మీది ఏ ఊరు? కెనడాకి ఎప్పుడు వచ్చావు? మాది అనకాపల్లి అండి. కెనడాకి వచ్చి 1 వారం అవుతుంది. అవునా, మాది అమలాపురం బాబాయ్. అయినా సూపర్ బాబాయ్. వచ్చిన వారం రోజులకి వ్యాపారం మొదలుపెట్టేశాను. నేను వచ్చిన ఏడాది అవుతున్నా కనీసం ఉద్యోగమే లేదు. అది కాదురా అబ్బాయి. రానా? సర్లేరా. ఎవరితో అయినా 5 నిమిషాలు మాట్లాడితే చాలు రానేస్తున్నారు. చివరికి మా ఆవిడ కూడా. సర్లే చెప్పు. అదేరా, మా అబ్బాయికి అబ్బాయి పుట్టారు. అమ్మ నాన్న మీరు ఇక్కడికి రావాలి, మా అబ్బాయికి మీరే పేరు పెట్టాలంటే అదెంతో ప్రేమ అనుకొని ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాము. వచ్చాక తెలిసింది వాళ్ళిద్దరు 2 ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి ఇంట్లో పార్ట్ టైం పని మనుషులు కావాలని. మా ఆవిడ మా మనవడికి కింద పైన కడుగుతూ బిజీ అయిపోయింది. నేను ఖాళీగా ఉండలేక ఇలా వీధిలో పడ్డా. సరే కానీ ఈ బాక్స్ ఏంటి? ఆ భూతాలు అమ్మడం ఏంటి? నేను గారెలు చేయమంటే చేయకుండా బయట ఎవరితో మాట్లాడుకుంటున్నావు? ఎవరైనా? హూ ఇస్ దిస్? మే ఐ హెల్ప్ యూ? ఆయనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు ఆయనే. అవునా? ఆ పెద్ద బాక్స్ బాలకం చూసి కాళ్ళు ఎత్తుకొని పోయేవాడెవరో ఏమో అనుకున్నా. ఏం లేదు బాబాయ్, ఇక్కడ కాలు దొంగలు ఎక్కువ. క్రిత వారమే మా కారు ఎత్తుకుపోయారు. నేను ధైర్యంగా కారు నుంచి దిగిపోయాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను కూడా ఎత్తుకెళ్ళిపోయేవాడు. ఆ కాళ్ళు ఎత్తుకొని పోయేవాడెవరో ఆ కారుని వదిలేసి ఈయన తీసుకెళ్ళిపోయినా బాగుండేది. బాబాయ్, ఈ భూతాన్ని తీసుకెళ్ళిపో బాబాయ్, ఫ్రీగా ఇచ్చేస్తాను. వద్దురా బాబు, మా ఇంట్లో ఇంతకంటే పెద్ద భూతమే ఉంది. ఇందుకే ఆ బాక్స్లో ఏముంది? ఇందులోనమ్మా, ఇందులో ఒక భూతం ఉంది. భూతమా? భూతం అంటే నాకు చాలా భయం. నాకు నువ్వంటే భయం. అయినా నేను ఏమైనా అరుస్తున్నానా? అంటే నేను భూతాన్నా?
అమ్మా అది అలా భయపెట్టే భూతం కాదమ్మా, చాలా మంచిది. మీకు పాటలు పాడుతుంది, మిమ్మల్ని పొద్దున్నే నిద్ర లేపుతుంది, మీ స్నేహితులు బంధువులు ఎక్కడున్నా వాళ్ళ విశేషాలు చెప్పుతుంది. వంట చేస్తుందా? అంటే మా ఆవిడకి కొంచెం తిండి పిచ్చలేదు. వంట చేయదు కానీ వంట ఎలా చేయాలో చెప్పుతుంది. అయితే మా ఆయనకి బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని నువ్వు మాత్రం వంట నేర్చుకోవా? ఇంకా ఈ భూతం ఏం చేస్తుంది? ఇంగ్లీష్ వచ్చా? ఈ భూతానికి ప్రపంచంలో అన్ని భాషలు వచ్చు. ఇంకా మీరేం తినాలో తినకూడదు, తాగాలి తాగకూడదు, నమ్మాలి నమ్మకూడదు, ఏం కొనాలో ఎవరికి ఓటేయాలో అన్నీ చెబుతుంది. అంటే మమ్మల్ని చివరికి బుర్ర తక్కువ ఎదవలుగా చేస్తుంది, అంతే కదా? ఇంచుమించు అంతే. ఒకసారి దీన్ని మీ ఇంట్లో తెచ్చుకొని పెడితే బాగా ఫిక్స్ అయిపోతారు. అవునా బాబాయ్, ఒకసారి భూతాన్ని చూపించమా, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. వస్తే ఏది బార్బీ బొమ్మ కాదే, భూతమే. కంగారు పడకండ్రా, చూపిస్తున్నా. అమ్మా బుజ్జి భూతమ్మా, బయటికి రామ్మా. వచ్చేసా, నేనే మీ కొత్త సెల్ ఫోన్ భూతాన్ని. ఈ సెల్ ఫోన్ భూతం ఏంటి కొత్తగా? అవునమ్మా, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మీ భూతం. సెల్ ఫోన్ భూతం ఏంటి? అది నా డార్లింగ్. నాకు కూడా డార్లింగ్. అంటే నీ తర్వాత డార్లింగ్. అవునక్క, నాకు తెలుసు నేనంతే మీకు ఎంత ఇష్టమో. I can do anything you wish and want. I can bring entire world into your hands. मैं आपके लिए कुछ भी कर सकता हूँ. నేను ఒకసారి మీ ఇంట్లోకి వచ్చానంతే ఇంకా మీ లైఫ్ జిల్ జిగా. చూసారా, ఇది ఇలా మాయ మాటలతో మిమ్మల్ని బుట్టలో వేసుకొని మిమ్మల్ని భూతంలాగా పట్టుకొని మీ జీవితాన్ని ఐసూట్లాగా చొప్పించేస్తుంది. అంటే బాబాయ్, అంటే మీరందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం ఉంది అనుకుంటారు. ప్రతి పనుని క్షణంలో చేసేయచ్చు అనుకుంటారు. ఎప్పుడు దాని మీద ఆధారపడి అదే జీవితం అనుకుంటారు. అవును బాబాయ్, నిజమే. నా పేరు సూర్యనారాయణ. ఇదే వీధిలో ఉండే గణేష్ బన్నానని. మా వాడికి అబ్బాయి పుట్టి 4 రోజులు అవుతుంది. మీరు ఫేస్బుక్లో లైక్లు కామెంట్లు పెట్టే తప్ప ఒకే వీధిలో ఉన్న ఇంటికి కూడా రాలేకపోయారు. ఇదేంట్రా మా వాడిని అడిగితే ఇక్కడ రోజులు బ్రతుకులు ఇంతేనానా అని అన్నాడు. ఈ బ్రతుకుల్లో బందీఖానాలు తెలియట్లేదు. అవును బాబాయ్, రోజంతా ఇల్లు ఆఫీసు, కొద్దిగా టైం ఉంటే ఫోను, ఇదే జీవితం అయిపోతుంది. నాకు కూడా సగం టైం వంట చేయడం, మిగిలిన టైం వంట వీడియోలతో సరిపోతుంది. ఆపుతావా నీ వంటగోలా? ఇప్పుడైనా త్వరగా రెడీ అయ్యి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబాని చూసొద్దాం. థ్యాంక్స్ బాబాయ్, నాకు మా ఆవిడికి మంచి పాఠం చెప్పావు. పాఠం కాదురా, మీరు కొత్త బాక్స్లో సెల్ ఫోన్ చూసి ఆనందం పడుతున్నారు కానీ అదే సెల్ ఫోను మనల్ని బాక్స్లో పెడుతుందని తెలుసుకోలేకపోతున్నాము. అవును బాబాయ్, ఈ సెల్ ఫోన్కి గుణపాఠం చెప్పాలంటే దీన్ని పట్టుకొని తిరిగి బాక్స్లో పెట్టాలి. అవును, పట్టుకొని దాన్ని. అక్క వద్దక్క, నేను ఎంతో మంచిదాన్ని. లెట్ మీ స్టే విత్ యూ, ఐ విల్ బి వెరీ నైస్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.